సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పోరుబాటు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచే యోచన లేదని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ పేరుతో ఛార్జీలను పెంచారని ఆరోపించారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సీపీ పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచేటువంటి 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామనేటువంటి మాట చెప్పాను. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటితోనే సరిపెట్టకుండా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుభవం నాయకుడు కదా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఈరోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.